నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. మీరు యూపీఐ ద్వారా ఆటోమేటిక్ చెల్లింపులు చేస్తున్నారా? అయితే మీకు ఇది శుభవార్తే. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని వర్గాల కోసం యూపీఐ ద్వారా ఆటోమేటిక్ చెల్లింపు పరిమితిని భారీగా పెంచింది. ఇప్పటి వరకు రోజువారీగా యూపీఐ చెల్లింపులు గరిష్టంగా 15,000 రూపాయల వరకు మాత్రమే ఆర్బీఐ అనుమతించింది. కానీ ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ పుంజుకోవడంతో రోజువారీ ఆటోమేటిక్ పేమెంట్స్ పరిమితిని 1,00,000 రూపాయలకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది. ఆటోమేటిక్ చెల్లింపుల పరిమితిని 15,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు పెంచింది ఆర్బీఐ. ఎన్పీసీఐ చెల్లింపుల కోసం యూపీఐ ఆటోపే సౌకర్యాన్ని అందించింది. ఈ కొత్త ఫీచర్తో కస్టమర్లు ఇప్పుడు మొబైల్ బిల్లులు, విద్యుత్ బిల్లులు, ఈఎంఐ చెల్లింపులు, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, బీమా, మ్యూచువల్ ఫండ్లు ఇలా మొదలైన నెలవారీ చెల్లింపుల కోసం ఏదైనా యూపీఐ అప్లికేషన్ని ఉపయోగించి చెల్లింపులకు ఉపయోగించుకోవచ్చు. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ ద్వారా ఆటోమేటెడ్ చెల్లింపుల పరిమితిని కొన్ని వర్గాలకు ప్రతి లావాదేవీకి 15 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు పెంచింది. మ్యూచువల్ ఫండ్స్ కూడా దీని పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతానికి 15,000 రూపాయల కంటే ఎక్కువ లావాదేవీల కోసం కార్డులు, ప్రీపెయిడ్ చెల్లింపుల సాధనలు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్పై సూచనలను ప్రాసెస్ చేస్తున్నప్పుడు అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటిఫికేషన్లో సడలింపులు అనుమతించబడుతుంది. మ్యూచువల్ ఫండ్ సబ్స్క్రిప్షన్, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు, క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపుల కోసం సింగిల్ ట్రాన్సాక్షన్ పరిమితిని 15,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ రికరింగ్ లావాదేవీల కోసం ఈ సూచనల అమలుపై జారీ చేసినట్లు సర్క్యులర్లో పేర్కొంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గత వారం ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్ష సందర్భంగా యూపీఐ ద్వారా ఆటోమేటెడ్ లావాదేవీల పరిమితిని 15,000 రూపాయల నుండి 1,00,000కు పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం విదితమే.